శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అనుగ్రహం. కుజభగవానుడు. సప్తర్షులలో భరద్వాజ మహర్షి ఒకరు. నర్మదా నదీ తీరాన ఒక ఆశ్రమంలో ఉండేవాడు. ఒకరోజు నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ ఒక అప్సరస స్నానం చేస్తూ కనిపించింది. అప్సరస అందాన్ని చూసి భరద్వాజుడు ఆమె మోహంలో పడ్డాడు. విధివశాన ఆ దేవకన్య భారద్వాజునితో కలిసి గర్భం దాల్చింది. ఋషిపిండం ఒక రాత్రి కూడా భరించడం కష్టం అని నానుడి. ఆ దేవకన్య వెంటనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను తనతో కూడా దేవలోకానికి తీసుకుని వెళ్ళే వీలు లేక నర్మదా తీరానే వదిలిపోయింది. భరద్వాజ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు వదిలేసిన ఆ పసిబిడ్డ ఆకలికి ఏడవడం మొదలుపెట్టాడు. తన జ్ఞాననేత్రంతో జరిగిందంతా తెలుసుకున్న భూదేవి ఆ బిడ్డను తనతో తీసుకుని వెళ్ళి పెంచి పెద్ద చేసింది. తిరిగి పెద్దవాడైన ఆ బాలకుడు తన తండ్రి ఎవరో చెప్పమని భూదేవిని అడిగాడు. భూదేవి అతనికి జన్మరహస్యం చెప్పి తన తండ్రిని చూడాలంటే భారద్వాజాశ్రమానికి వెళ్ళమని ఆశీర్వదించి పంపింది. భూదేవి తను పెంచినందువల్ల ఈ బాలకుడు భూములకు అధిపతిగా ఉంటాడని ఆశీర్వదిస్తూ తను సదా ఆ బాలకునితో ఉంటానని మాట ఇచ్చింది. అప్పటిదాకా ఆ బాలకునికి పేరు పెట్టలేదు. భరద్వాజుడు తన పుత్రునికి అంగారకుడు అని పేరు పెట్టాడు. తర్వాత తన పుత్రుని సకల శాస్త్రాలలో నిష్ణాతుడిని చేశాడు. యుద్ధ కళల్లో, యుద్ధ వ్యూహాల రచనలో ఆడుతేరిన వారిగా తయారు చేశాడు. తర్వాతి కాలంలో ఈ నైపుణ్యమే సేనాపతి పదవికి అర్హుడిని చేశాయి. తన పుత్రునికి వినాయకుడు సంపూర్ణ అనుగ్రహం కలగడానికి తపస్సు చెయ్యమని చెప్పాడు భరద్వాజుడు. అలాగే అంగారకుడు కఠిన తపస్సు చేసి వినాయకుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. వినాయకుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. అంగారకుడు ఎప్పుడూ గణనాథుని సేవ చేసుకునేలాగా దేవతలతో సమాన అంతస్తులా ఉండేలా వరం కోరాడు. వినాయకుడు తథాస్తు అని అంగారకునికి దేవతలతో సమానమైన అంతస్తుని కలిగించి పాపపుణ్యాలను అనుసరించి మంచి చెడులు ప్రసాదించే నవగ్రహ పాలకులలో ఒకనిగా అనుగ్రహించాడు. అంగారకునికి కుజుడని, మంగళుడని వేర్వేరు నామాలున్నాయి. జ్యోతిశాస్త్రంలో సంపూర్ణ జ్ఞానం లేనివారు కుజుడు దోషగ్రహమని, పాపగ్రహమని, కుజదోషం వల్లనే సకాలంలో వివాహాలు జరగవని సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేస్తారు. కానీ అలాంటివేవీ లేవని, కుజుని వల్ల ఏ దోషాలు కలగవని నిష్ణాతులైన జ్యోతిశాస్త్రకారులు కొట్టిపారేశారు. మిగిలిన నవగ్రహాల్లాగే కుజుడు అన్ని రాసుల వారికి మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. అది కుజుడుండే స్థానాల మీద ఆధారపడి ఉంటుంది. దక్షిణాదిన కుంభకోణం సమీపంలో నవగ్రహ ఆలయాల వరుసలో కుజునికి ఒక ప్రత్యేక దేవాలయం ఉంది. జ్యోతిష ఫలితాల మీద తీవ్రమైన నమ్మకం కలవారు అక్కడికి వచ్చి కుజునికి పరిహార దోష పూజలు చేసుకుంటారు. అంగారకుని గాయత్రి మంత్రం: ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.